గురుభ్యో నమః. నేత్రములు కమలాలతో పోలుస్తారు కదండి లోకంలోని. అంటే కమలం ఎంత అందంగా ఉంటుంది. కమలంతో లోకంలో చేతనుల యొక్క నేత్రాలను పోలుస్తుంది. కానీ భగవంతుడి నేత్రాలు కమలంతో పోల్చడం సాదృశ్యమైన విశేషం ఏంటంటే కోరేసి ఒక చక్కటి శ్లోకాన్ని చెప్తారు. ఆ శ్లోకాన్ని అందరి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆ శ్లోకం ఏమంటే, అదీర్ఘమ ప్రేమ దుఃఖం క్షణోజ్వలం నచోరమంతః కర్ణస్య పశ్యతాం అనుజ్యమజ్జం ను కథం నిదర్శనం వనాద్రినాదస్య విశాలయోదృశో అని. అంటే భగవంతుని నేత్రములు ఎర్రగా ఉంటాయండి. అట్లాగే కమలము ఎర్రగా ఉంటుంది కదా, రెండు సమానంగానే అనుకుంటారు. కానీ కమలంతో భగవంతుని నేత్రాలు పోల్చగలము. ఆ ఎర్రదనం ఏమిటి? చేతనులు భగవద్భక్తి కలిగిన వారందరి యొక్క మనస్సుని ఆయన అపహరిస్తారు. ఆయన ప్రేమించేవాడు మనస్సునందరినీ తీసుకుంటాడు ఆయన భగవంతుడు ఆ నేత్ర సౌందర్యంతో. అది భగవంతుని నేత్రలకి గొప్పతనం. అదే కమలం ఉంటుంది కదా, ఆ కమలం యొక్క గొప్పతనం ఏముందండి అంటే సూర్యోదయం అయినప్పుడు వికసిస్తుంది, సూర్యాస్తమైతే ముగిలించుకుపోతుంది. మన భగవంతుని నేత్రంలో సదా పశ్యంతి సూరయః అంటారు కదండి. అలా భగవంతుని సేవిస్తూ ఉంటే ఎంతసేపు చూసినా అలా చూడాలి అనిపిస్తుంది. అది నేత్ర సౌందర్యం. దానికి మనకు భగవద్రామాలు కూడా చాలా చక్కగా చెప్తారు. ఏమని, అమల అయతే క్షణ అంటారు భగవద్రామాలు. అమల అయతే క్షణ, అలా విశదీకరించాట నేత్ర సౌందర్యాన్ని అని. ఆ నేత్రాలను ఒక్కసారి చూసినట్లయితే ఆరామముదం అడియేనుడలం నింబాలంబా, ఎంత చూసినా తనివి తీరదు అని మనకు ఆళ్వార్లు కూడా చెప్తూ ఉంటారు. అటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి భగవంతుని యొక్క నేత్రంలో. జై శ్రీమన్నారాయణ.